స్మగ్లర్లు రూటు మార్చారు. కూటమి ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపడంతో ఎండు గంజాయి రవాణా కష్టమని భావించి ఏకంగా లిక్విడ్ గంజాయి తయారీ యూనిట్లనే ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గుట్టుగా సాగుతున్న ఒక భారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను చూసి పోలీసులే విస్తుపోయారు. అల్లూరు జిల్లా సీలేరులోని ఐస్గడ్డ జంక్షన్ వద్ద ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసులు తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో 7 లిక్విడ్ గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఏపీ, ఒడిశాకు చెందిన 3 నిందితులను అరెస్టు చేసి విచారించగా ఒరిస్సాలోని మల్కాన్గిరి జిల్లా బోడపొద్దర్లో ఉన్న తయారీ కేంద్రం వెలుగులోకి వచ్చింది. ఒడిశా పోలీసులు బోడపొద్దర్పై దాడులు చేయగా అక్కడ ఒక కుటీర పరిశ్రమ తరహాలో గంజాయి ఆయిల్ తయారు చేస్తున్న కేంద్రం బయటపడింది. గ్యాస్ సిలిండర్లు, కంప్రెసర్లు, ప్రెషర్ కుక్కర్లు, డ్రమ్ములతో ఏర్పాటు చేసిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను చూసి పోలీసులు అవాక్కయ్యారు. సుమారు 50 కిలోల ఎండు గంజాయిని మరిగించి కేవలం 1 కిలో హ్యాషిస్ ఆయిల్ను తీస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో 25 లక్షల విలువైన 2 లీటర్ల లిక్విడ్ గంజాయితో పాటు తయారీకి సిద్ధంగా ఉంచిన 30 కిలోల ఎండు గంజాయిని, పరికరాలను సీజ్ చేశారు. ఏపీకి చెందిన 2 సహా మొత్తం 4 రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలాంటి అక్రమ కేంద్రాలపై కఠినంగా వ్యవహరిస్తామని మల్కాన్గిరి ఎస్పీ వినోద్ పాటిల్ హెచ్చరించారు.